వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. కోంపల్లి హైవే నుంచి జస్ట్ కనెక్టివిటీ ఉండే విధంగా జస్ట్ 5 to 6 minute డ్రైవ్లో వచ్చే విధంగా ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ. ఒకటి గేటెడ్ కమ్యూనిటీయే కాదండి, ఇది వచ్చేసి ఐజీబీసీ సర్టిఫికేట్ ఉన్న నార్త్ హైదరాబాద్ మొత్తంలో, ఇటు నార్త్ హైదరాబాద్ ఈ కోంపల్లి గుండ్లపోచంపల్లి సర్కిల్లో కనుక చూసుకున్నట్టయితే, అన్ని విల్లా కమ్యూనిటీల్లో కనుక చూసుకున్నట్టయితే ఐజీబీసీ గోల్డ్ రేట్ సర్టిఫికేట్ ఉన్న కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 1500 చెట్ల మధ్యలో వచ్చే విధంగా ఈ విల్లా కమ్యూనిటీ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే చూస్తున్నారో ఇదే అండి ఆ కమ్యూనిటీ కనుక చూసుకున్నట్టయితే. కంప్లీట్గా ఈ కమ్యూనిటీ కనుక చూసుకున్నట్టయితే రెడ్ బ్రిక్తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మీరు అటువైపు కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా కంప్లీట్గా రెడ్ బ్రిక్తో కన్స్ట్రక్షన్ చేసే విధంగా ఈ కమ్యూనిటీ ఉంటుంది. ఇందులో కనుక చూసుకున్నట్టయితే విల్లా సైజెస్ ఏమున్నా ఏంటి డీటెయిల్స్ పరంగా కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఈ కమ్యూనిటీ కనుక చూసుకున్నట్టయితే 14 ఎకరాలలో 170 విల్లాలు, లేక్ వ్యూ కూడా వచ్చే విధంగా మనకి కమ్యూనిటీ అనేది ఉంటుంది అన్నమాట. ఇది కోంపల్లి కనెక్టివిటీ నుంచి చాలా ఈజీగా ఉండే విధంగా మనకు 2 ఓఆర్ఆర్ల కనెక్టివిటీ కూడా ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 ఉంటుంది, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 6 కూడా ఉంటుంది. ఇవన్నీ అంతేకాదు సుచిత్ర, కోంపల్లి ఇవన్నీ సర్కిల్స్, మంచి డెవలప్డ్ ఏరియా. నార్త్ హైదరాబాద్లో కనుక చూసుకున్నట్టయితే ఐజీబీసీ బెస్ట్ గోల్డ్ రేటెడ్ సర్టిఫికెట్ ఉన్న కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ అన్నమాట. అంతేకాదండి, ఈ కమ్యూనిటీలో కనుక చూసుకున్నట్టయితే మనకు ఒక పెద్ద ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ స్వయంభూ వెలిసిన ఆంజనేయ స్వామి కూడా మనకి కమ్యూనిటీలో ఉన్నారనమాట. ఇది ఒకసారి మనకు విల్లా ఇన్సైడ్ చూపెడతాను. ఇది వచ్చేసి మనకు 210 square yard విల్లా, 3774 SFT వచ్చే విధంగా ఇది వెస్ట్ ఫేసింగ్లో విల్లా అనమాట. మనకి ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే కార్ పార్కింగ్ అవన్నీ వచ్చే విధంగా ఉంటుందన్నమాట. ఇంటర్నల్ మంచి రోడ్ కనెక్టివిటీ ఇవన్నీ ఉండే విధంగా మనకి కమ్యూనిటీ ఉంటుంది. ఒకసారి ఇన్సైడ్ చూద్దాం పదండి. ఇది వచ్చేసి మనకు మెయిన్ హాల్ అన్నమాట. హాల్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా స్పేషియస్గా వచ్చే విధంగా మనకు హాల్ అయితే ఉంటుంది. ఇటు మనం ఇంటీరియర్ వర్క్స్ ఇవన్నీ చేయించుకున్నట్టయితే ఈ విధంగా చాలా నీట్గా ఉంటుంది. ఇటువైపు కూడా చూసుకున్నట్టయితే మంచి ఓపెన్ స్పేస్ తోటి మనకి ఇటు మినీ హాల్ వచ్చే విధంగా కూడా ఉంటుంది. అండ్ ఇటు వచ్చేసి మనకు కిచెన్ ఏరియా, ఇది కంప్లీట్గా మనకు డైనింగ్ సెటప్ ఏరియా ఉంటుంది. అవుట్ సైడ్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి కమ్యూనిటీ కనుక చూసుకున్నట్టయితే. ఇది వచ్చేసి మనకు ఒక 1 year లోపు కంప్లీట్గా రెడీ టు మూవ్ వస్తుంది అన్నమాట ఈ కమ్యూనిటీ కనుక చూసుకున్నట్టయితే. ఇటువైపు కూడా చూడొచ్చు. ఇటువైపు వచ్చేసి మనకి ఇట్లా టీవీ సెటప్ అన్నీ కూడా చేయించుకున్నట్టయితే ఈ విధంగా చాలా లగ్జరీగా వచ్చే విధంగా మనకి కమ్యూనిటీ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు కింద గెస్ట్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. గెస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకున్నట్టయితే ఈ విధంగా ప్రీమియంగా ఉండే విధంగా విత్ అటాచ్డ్ వాష్రూమ్తో ఉండే విధంగా మనకి గెస్ట్ బెడ్రూమ్ కూడా ఉంటుందన్నమాట. మనకు అంతేకాదు ఇటువైపు కూడా చూపెడతాను ఏ విధంగా ఉంటుందో. మనకు వచ్చేసి టోటల్గా ఇది XXX విల్లా అండి. మనకు కింద కనుక చూసుకున్నట్టయితే 1 bedroom, హాలు, కిచెన్ ఏరియా ఉంటుంది. ఇటు వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్ ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇటువైపు వచ్చేసి మనకు లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఉంటుంది. మనకు మీకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా చూపెడతాను ఏ విధంగా ఉంటుంది ఏంటో ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇక్కడ వైపు కనుక చూసుకున్నట్టయితే మనకు స్టేర్ కేస్ అండి. ఈ విధంగా మనకు స్టేర్ కేస్ అయితే ఉంటుంది. ఇది లిఫ్ట్. మన లిఫ్ట్లో నుంచి మనకు ఫస్ట్ ఫ్లోర్లో చూద్దాము ఏ విధంగా ఉంటుంది. ఇన్సైడ్ కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు ఇక్కడ హాల్ వ్యూ కనుక చూసుకున్నట్టయితే లిఫ్ట్ నుంచి కనెక్టివిటీ ఈ విధంగా మనకు హాల్ వ్యూ అనేది ఉంటుందన్నమాట. సరే కదండి, ఈ లిఫ్ట్ ఫెసిలిటీ అనేది మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇటు మొత్తం గ్లాస్ డోర్స్తో ఉండే విధంగా చాలా నీట్గా ప్రీమియంగా లగ్జరీగా మనకి లిఫ్ట్ ఫెసిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు, మనం లిఫ్ట్లో నుంచి బయటకు వచ్చాము. ఇటు వచ్చేసి మనకు స్టేర్ కేస్ అన్నమాట. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే ఇటు కూడా మనకు లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఈ విధంగా ఇస్తున్నారు. మనకు మిడిల్లో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ అండి. ఇది మనము కిడ్స్ బెడ్రూమ్గానే అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా ప్రీమియంగా ఉండే విధంగా మనకు బెడ్రూమ్ అనేది ఉంటుందన్నమాట విత్ అటాచ్డ్ వాష్రూమ్. అండ్ ఇటు కనుక చూసుకున్నట్టయితే కబోర్డ్స్, ఈ విధంగా స్పేషియస్గా వాష్రూమ్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకు ఇటువైపు చూపెడుతుందండి. ఇటు వచ్చేసి మనకు హాల్ కూడా చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా పెద్దగా ఉండే విధంగా ఇస్తున్నారు అనమాట. ఇది వచ్చేసి మనకు 3749 SFT ఉండే విధంగా మనకి ఇన్సైడ్ అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి పూజా రూమ్ అండి. పూజా రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా పూజా రూము. ఇటువైపు వచ్చేసి మనకు బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు. బాల్కనీ నుంచి వ్యూ కనుక చూసుకున్నట్టయితే విల్లాస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. కంప్లీట్గా రెడ్ బ్రిక్స్తో కడుతున్న కన్స్ట్రక్షన్ విల్లా. అది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ విల్లా. చాలా స్పేషియస్గా వచ్చే విధంగా మనకి విల్లా కమ్యూనిటీ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే హాలు ఇదంతా కనుక చూసుకున్నట్టే ఈ విధంగా చాలా స్పేషియస్గా లగ్జరీగా మనకి కమ్యూనిటీ ఉంటుంది.
ఇక్కడ మన ఫస్ట్ ఫ్లోర్లో లిఫ్ట్ ఫెసిలిటీ ఇవన్నీ ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గానే అయితే మనకు ఉంటుంది అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా స్పేషియస్గా మనకు మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్, ఇక్కడ వార్డ్రోబ్స్ ఇవన్నీ చేయించుకున్నట్టయితే మనకి ఇక్కడ ఈ విధంగా చాలా ప్రీమియంగా మనకి కమ్యూనిటీ అనేది ఉంటుంది. ఇటువైపు కూడా చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి బాల్కనీ, ఇది మెయిన్ ఎంట్రన్స్ బాల్కనీ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది అన్నమాట. మనకు ఆల్మోస్ట్ చాలా ఎర్లీగానైతే మనకు ఒక 1 year లోపు అయితే కంప్లీట్గా మనకు వీళ్ళైతే ప్రాజెక్ట్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తారు. 14 ఎకరాల్లో చాలా ప్రీమియంగా ఉండే విధంగా మనకి కమ్యూనిటీ అనేది ఉంటుందన్నమాట. మీకు ఒకసారి పైన చూపెడతాను. ఇక్కడ మనం స్టేర్ కేస్కి అయితే ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మొత్తం గ్లాసెస్తో వచ్చే విధంగా మనకు స్టేర్ కేస్ అయితే ఉంటుంది. లిఫ్ట్ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు మిడిల్లో లిఫ్ట్ అయితే వస్తుంది. పైన కనుక చూసుకున్నట్టయితే ఇటువైపు వచ్చేసి మనకు పైన ఓపెన్ స్పేస్ అనేది ఇస్తున్నారనమాట. ఈ విధంగా ఉంటుంది. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే ఈ త్రిబుల్-ఎక్స్ విల్లా అవుట్ సైడ్ కన్స్ట్రక్షన్ స్టేటస్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇంకా మీకు ఇటువైపు చూద్దామండి. ఇటువైపు వచ్చేసి మనకు ఒకటి హాల్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలా ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనకు హాల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బెడ్రూమ్గా కానీ హాల్గా కానీ ఏ విధంగానైనా మనం యూజ్ చేసుకునే విధంగా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. రేపు కనుక చూసుకున్నట్టయితే ఒక పైన కూడా ఒక బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా వార్డ్రోబ్స్ ఇవన్నీ వచ్చే విధంగా అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చే విధంగా అండ్ ఇటువైపు కూడా మనకు ఓపెన్ స్పేస్ వచ్చి ఇలా ఉండే విధంగా బాల్కనీ లాగా వచ్చే విధంగా ఇటువైపు కూడా ఇస్తున్నారనమాట. ఈ విధంగా 2 side వచ్చే విధంగా చాలా ప్రీమియంగా ఈ కమ్యూనిటీ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మంచి లేక్ వ్యూ ఉంటుంది. చాలా నీట్గా లగ్జరీగా ఉండే విధంగా మనకి కమ్యూనిటీ అయితే ఉంటుంది. చూసారు కదండి టోటల్ కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ కనుక చూసుకున్నట్టయితే మనకి ఏదైతే కోంపల్లి హైవే నుంచి జస్ట్ 5 minutes డ్రైవ్లో వచ్చే విధంగా మనకి కమ్యూనిటీ ఉంటుందన్నమాట. ఇది కనుక చూసుకున్నట్టయితే టోటల్ 14 ఎకరాలు ఈ కమ్యూనిటీ 172 విల్లాలు వస్తాయి. 175 square yards నుంచి 210 square yards వరకు కూడా మనకి ఇందులో విల్లాస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మనకి ఎస్ఎఫ్టీస్ కనుక చూసుకున్నట్టయితే 2800 ఎస్ఎఫ్టీ నుంచి మనకు 3776 ఎస్ఎఫ్టీ వరకు కూడా మనకు సైజెస్ 3 BHK అండ్ 4 BHK విల్లాస్ ఇందులో మనకైతే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. మీరు ఇప్పుడు చూసింది మాత్రం వెస్ట్ ఫేసింగ్లో మోడల్ విల్లా. ఇది కంప్లీట్గా చాలా లగ్జరీగా వచ్చే విధంగా ఈ కమ్యూనిటీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఎస్ఎఫ్టీ కాస్ట్ కనుక చూసుకున్నట్టయితే 10,000 rupees ఫర్ ఎస్ఎఫ్టీ అయితే ప్రజెంట్ ఉందండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి కంప్లీట్గా IGBC గోల్డ్ రేటెడ్ కమ్యూనిటీ అన్నమాట. ఆల్మోస్ట్ ఒక 1500 చెట్లు వచ్చే విధంగా ఒక 14 ఎకరాల్లో ఆల్మోస్ట్ 70% ఓపెన్ స్పేస్ వచ్చే విధంగా మనకి కమ్యూనిటీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఆల్మోస్ట్ 1 km మనకి ఇందులో వచ్చేసి మనకు వాకింగ్ ట్రాక్ అనేది ఇస్తుంది. 30,000 ఎస్ఎఫ్టీ ప్లస్ క్లబ్ హౌస్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఏ విధంగా చూసుకున్నా కానీ చాలా ప్రీమియంగా ఉండే విధంగా ఈ కమ్యూనిటీ ఉంటుంది. మెయిన్గా చెప్పాలి అంటే రెడ్ బ్రిక్స్ తోటి కన్స్ట్రక్షన్ ఉంటుంది. చాలా ప్రీమియంగా మనకు రెడ్ బ్రిక్స్ తోటి కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు అనమాట. ఎలా చూసుకున్నా కానీ చాలా ప్రీమియంగా మనకి కమ్యూనిటీ ఉంటుందన్నమాట. మనకు కంప్లీట్గా ఫుల్లీ లగ్జరీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీగా ఈ కమ్యూనిటీ అయితే కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కింద డిస్క్రిప్షన్లో కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు.